నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైన శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ వైభవాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు చిన్న శేష వాహనంపై ఊరేగటానికి విజయం చేస్తారు. ధ్వజారోహణం నాటి రాత్రి పెద్ద శేషవాహనం ఉంటే మర్నాడు ఉదయం మళ్ళీ శేషవాహనమే ఉంటుంది. అయితే పెద్ద శేషవాహనము అనేది 7 పడగలు కలిగి ఉంటుంది. చిన్న శేషవాహనం మాత్రం 5 పడగలని కలిగి ఉంటుంది. చిన్న శేషవాహనం పైన మలయప్ప స్వామివారు ఒక్కరే ఉంటారు. పెద్ద శేషవాహనం తిరుమలలో సప్తగిరులకు సంకేతం. చిన్న శేషవాహనం 5 పడగలతో ఉంటుంది కాబట్టి అది పంచభూతాలకు సంకేతంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఈ విశ్వం మొత్తం కూడా పంచభూతాలకు ప్రతీకగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పంచభూతాలకు ప్రతీక అయినటువంటి ఈ విశ్వంలో 5 పడగలతో ఉన్నటువంటి చిన్న శేషవాహనం పైన స్వామివారు ఊరేగుతున్నారంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ విశ్వానికి తాను అధిపతిగా ఉన్నాను అని స్వామివారు అందరికీ తెలియజెప్పటమే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే ఈ శేషవాహనాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు దుష్ట శక్తుల వల్ల కలిగే చెడు ఫలితాలను తొలగింపజేసుకొని సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో విరాజిల్లుతారు. అలాగే ఈ శేషవాహనంలో స్వామివారు మనకు దర్శనమిస్తున్నారంటే దానిలో మరొక అంతరార్థం కూడా దాగి ఉంది. మానవ శరీరంలో కుండలిని శక్తి సర్పాకారంలో ఉంటుంది. ఆ కుండలిని శక్తి శరీరంలో చుట్టలు చుట్టుకొని పడుకొని ఉంటుంది. స్వామివారి శేషవాహనాన్ని దర్శించడం ద్వారా మనలో చుట్టలు చుట్టుకొని పడుకొని సర్పాకారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసుకొని సహస్రారంలో ఆ స్వామివారిని దర్శించి ఈ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలని స్వామివారు అంతర్లీనంగా మనందరికీ చాలా చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు. అలాగే భవిష్యోత్తర పురాణంలో చెప్పబడిన విధంగా ఈ రెండవ రోజే బ్రహ్మోత్సవాలలో మలయప్ప స్వామివారు రాత్రి సమయంలో వీణాపాణి అయి సరస్వతీ వేషధారణలో భక్తులకు దర్శనమిస్తారు. పగడపు ఛాయ ముక్కులతో రమ్యమైన పాదయుగంతో బంగారు రెక్కలతో మలయప్ప స్వామివారిని ఎక్కించుకొని తిరుమాడ వీధులలో తిరగటమే ఈ హంసవాహనంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కళాత్మకతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. స్వామివారు సరస్వతీ వేషధారణుడుగా ఉండి హంసవాహనం మీద సంచరిస్తున్నారంటే హంసలాంటి నిర్మల మనసు కలిగినటువంటి హృదయాలలో నేను నివసించి ఉంటాను అని భక్తులందరికీ సందేశం ఇస్తున్నారు. హంసకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. పాలు నీళ్లు కలిసి ఉన్నప్పుడు హంస ఈ రెండింటిని వేరు చేసేటటువంటి ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే మంచి చెడు కలిసి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో చెడును విడిచిపెట్టి మంచిని మాత్రమే స్వీకరించమని మనందరికీ అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ వెంకటేశ్వర స్వామి వారు హంసవాహనం ఎక్కి సంచరిస్తూ మనందరినీ అనుగ్రహిస్తున్నారు. అలాగే సరస్వతి రూపంలో ఉండి స్వామివారు మనందరికీ సంగీత సాహిత్య రంగంలో కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాననే అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. హంస అనేది జ్ఞానానికి సంకేతం. హంసను ఆగమ శాస్త్రంలో హయగ్రీవ స్వామివారి వాహనంగా కూడా వర్ణించారు. అందువల్ల శేషవాహనం మీద స్వామివారు సంచరిస్తూ కుండలిని శక్తిని జాగృతం చేసుకోమని, పంచభూతాలతో నిండినటువంటి ఈ విశ్వానికి తాను అధిపతినని అద్భుతమైనటువంటి సందేశం ఇస్తున్నారు. హంసవాహనం మీద సంచరిస్తూ మనందరినీ మంచిని స్వీకరించి చెడును విడిచిపెట్టమనే అద్భుతమైన సందేశం ఇస్తూ చాలా చక్కగా అనుగ్రహిస్తున్నారు. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి, అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి
సుప్రసిద్ధ కవయిత్రి శ్రీమతి గిడుగు లక్ష్మీకాంతం గారు రచించిన రమాపతి శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ రమాపతి శతకం లక్ష్మీకాంతం గారు చాలా సరళమైన శైలిలో ఆ విష్ణుమూర్తిని సంబోధిస్తూ రచన చేశారు. చెన్నగు నీదు దర్శన విశేషముచే మది నుత్సుకంబునన్ పెన్నిధిగన్న ఎట్టి నిరుపేద విధంబున నుబ్బుచుందు ఆపన్నుడు వార్ధియందు పడి బాధలనుందుచు ఉతగొన్న ఎట్లెన్నుచు సంతసం మొదువ నే నిను గంటిని శ్రీ రమాపతి. ఓ రమాపతి, ఓ మహావిష్ణు, నిన్ను చూస్తే ఎంత ఆనందంగా ఉన్నదంటే, చూస్తే అంటే ఆ మహావిష్ణువు సాక్షాత్కరించినప్పుడు వ్రాసిన పద్యమని కాదు, ఒక తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు, ఆ తిరుపతిని చూచినప్పుడు తిరుమలలో, అలాగే అన్నవరం వంటి క్షేత్రాలలో సత్యనారాయణ స్వామిని దర్శించినప్పుడు కలిగేటువంటి అనుభూతిని ఆవిడ ఈ విధంగా పద్యాల్లో రాశారు. చెన్నగు నీదు దర్శన విశేషముచే మది నుత్సుకంబునన్ పెన్నిధిగన్న ఎట్టి నిరుపేద విధంబున ఉబ్బుచుందు. నిరుపేదకి గొప్ప నిధి దొరికినట్లయితే ఎలా ఆనందిస్తాడో, అదేవిధంగా ఆపన్నుడు వార్ధియందు బడి బాధలనుందుచు ఊతగొన్న ఎట్లెన్నుచు. అసహాయ స్థితిలో సముద్ర మధ్యంలో పడిపోయినటువంటి వాడు నావ విరిగిపోయి ఒక ప్రభంజనం వచ్చి దిక్కు తోచక సముద్రంలో ఈదులాడుతూ ఎవరన్నా వచ్చి సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటాడే తప్ప సహాయం చేయటానికి కూడా ఎవడూ వచ్చే అవకాశం లేదు. మహాసముద్రం, ఆ సముద్రం మధ్యంలో ఉండి బాధపడుతున్నటువంటి వాడు, అసహాయ స్థితిలో ఉన్నవాడికి ఎవరైనా ఒక నౌకలో వచ్చి చేయూతనిచ్చి తమ నౌకలోకి ఆ వ్యక్తిని చేర్చినట్లయితే ఎంత ఆనందిస్తాడో, ఆ విధంగా ఉన్నదయ్యా నాకు నీ దర్శనం అంటూ భక్తి తత్పరతతో మనం కూడా వెడతాం. ఒక తిరుమలకో, అన్నవరానికో, శ్రీశైలానికో, మరి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి నమస్కారం చేసి బాగా దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది దర్శనం అనుకుని వస్తాం తప్పితే, అలా చెబుతాం తప్పితే బయటికి వచ్చి ఎంత ఆర్తి ఉంటే భగవంతుడి పట్ల ఆ దర్శనం చూడాలి చూడాలి చూడాలనే తపనతో ఆ భావం కలుగుతుంది. ఒక నిరుపేదకి గొప్ప నిధి దొరికితే ఎలా ఆనందం కలుగుతుందో అలా ఉన్నదయ్యా నాకు నీ దర్శనం. అలాగే సముద్ర మధ్యంలో చిక్కుకున్నటువంటి వాడికి చేయూతనిచ్చి ప్రాణాపాయము నుండి గట్టెక్కించినటువంటి పరిస్థితిలో వాడికి ఎంత ఆనందం కలుగుతుందో అలా ఉన్నదయ్యా నాకు నీ దర్శనం అనేటువంటి ఆ చిక్కని భక్తిభావం, ఆ నిజభక్తి సుస్పష్టముగా మనకు ఈ పద్యరచనలో కనిపిస్తుంది. విద్వత్ కవయిత్రి శ్రీమతి లక్ష్మీకాంతం గారి రమాపతి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. ప్రతి వ్యక్తి జీవితంలో నవగ్రహాల్లో శని ప్రభావం పట్టి పీడిస్తూనే ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు. ఆ శని దోష నివృత్తి కోసం ఏం చేస్తే త్వరగా మనం బయటపడతామో ఆలోచించుకోవాలి. ఈ శని దోషం పట్టి పీడిస్తున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమం ఈశ్వర ఆరాధన. ఈశ్వరుణ్ణి ఆరాధన చేయటం. శని దశరథ స్తోత్ర పఠనం. దశరథుడు అంతటి వాడే శని ఆగ్రహానికి గురయ్యాడు. అందుచేత దశరథ కృత శని స్తోత్ర పఠనం సర్వవిధ శ్రేయోదాయకం. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం. నువ్వులు బెల్లం కలిపి గోమాతకు శనివారం నాడు తినిపించటం. శివాలయ ప్రాంగణానికి వెళ్ళి నల్లటి గుడ్డ తీసుకొని ఆలయ ప్రాంగణం బయట రెండుగా ఆ గుడ్డను చించి ఇటు అటు వేయటం. ఎప్పుడైనా ఒకసారి.
ఇలా చేయటం వల్ల కూడా శనిగ్రహ దోష నివృత్తికి మార్గం ఏర్పడుతుంది. అంతేకాకుండా శని దోష నివృత్తి కోసం ఒక విస్తరాకులో సోలెడు గిద్దెడు, నువ్వులు, బెల్లం, మేకు పెట్టి బ్రాహ్మణోత్తముడికి శనివారం నాడు శని పూజ చేసిన అనంతరం దానం ఇవ్వాలి. ఇలా గనక ఇచ్చినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరిగి ఆ యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. నిత్యం మీరు భోజనం చేసే ముందు ఒక అన్నం ముద్దను తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసి కాకికి గనక తినిపించినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరుగుతుంది సుమా. ఇంత గొప్ప తత్వాలు శనిగ్రహ దోష నివృత్తికి మనకు శాస్త్రాల్లో తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా శని మూల మంత్రం ప్రతి ఒక్కరూ కూడా అధ్యయనం చేయడంలో తప్పు లేదు. శమగ్ని రగ్ని బిస్కరశ్చన్న స్తపతు సూర్య సంవాతో వాత్ప్రప అపసృత అనేటువంటిది శనికి సంబంధించినటువంటి మూలమంత్రం. ఈ మూలమంత్రాన్ని అధ్యయనం చేసుకోవచ్చు. శని దోష నివృత్తికి ఇది చక్కటి యోగవంతమైన మార్గంగా కూడా గ్రహించి తరిద్దామా. మరి ఏడుకొండల స్వామిని ఉపాసన చేసేటువంటి శనివార వ్రతం ఆచరించడం వలన కూడాను శని దోషం నివృత్తి అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:01 తిథి నవమి రాత్రి 7:26 వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 8:02 వరకు. వర్జం మధ్యాహ్నం 2:20 నుంచి 4:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:53 నుంచి 8:22 వరకు. అమృతకాలం రాత్రి 1:07 నుంచి 2:55 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:55. నేటి విశేషం శనివారం. శనివారం రోజున శనిదోష పరిహారకములుగా శివునకు ఒక 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, నూనెతో అభిషేకం చేయడం, ఆ నువ్వులు బెల్లం కలిపి ఆవులకు నివేదన చేయడం, ఆవులకు కాస్త గడ్డి వేయడం, శివునికి అభిషేకం చేసినటువంటి నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం, సింధూర పూజ చేయడం, ఇంకా విశేషించి వడమాల సమర్పించడం, అప్పాలు నివేదన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా దైవానుగ్రహంతో బాటుగా సమగ్ర ఆనంద సిద్ధితో బాటుగా బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అరోగిత, అజాడ్యం, వాక్పటుత్వం ఇలాంటి సత్ఫలితాలతో పాటుగా శని దోష పరిహారకం అంటే శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, శని దశాదోషాలు ఇవన్నీ కూడా నివారించబడతాయి. నేటి ఆణిముత్యాలు.
క్రోధాన్ని ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం చిరునవ్వు. నిన్ను నీ ఆలోచన విధానం నుంచి కొద్దిగా వేరు చేసుకోగలిగితే జీవితపు కొత్త కోణాలని చూడగలవు. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. మునీనాం భక్తి బాధ, ఇది గొప్ప విషయం. అంటే భక్తిని అవలంబిస్తూ మునులైనటువంటి వారిని అనుగ్రహించడానికి సర్వదేవతలు ఉన్నారు. కానీ ఆ మార్గములేవి తెలియకుండా అన్నిటికంటే కడదైనటువంటి స్థితిలో పుట్టిన వారైనా సరే, ఆ స్థితి లేకపోయినా, ఆ సాధన లేకపోయినా ఏ దేవత వాళ్ళని అనుగ్రహిస్తారు అంటే, ఏ దేవతలైనా సరే మునులను మాత్రమే అనుగ్రహిస్తారు. కానీ మునులు కాకపోయినా, అధమ స్థితిలో ఉన్నా, అవేమీ లేకపోయినా స్వామి అని పిలిస్తే అనుగ్రహించగలిగే దైవం నువ్వొక్కడివి మాత్రమే అన్నారు ఇక్కడ సుబ్రహ్మణ్యుడు. అటువంటి వాడు. నువ్వు మునివి కాకపోవచ్చు, భక్తి భాజన లేక కాకపోవచ్చు, సామాన్యుడు కావచ్చు, కడ అయినటువంటి స్థితిలో ఉన్నవాడు కావచ్చు. నృణాం అంత్యజానామపి అన్నారు ఇక్కడ. అంటే ఆ సంస్కారములకు అవకాశం లేనటువంటి జన్మలో పుట్టినవాడైనా కావచ్చు. అయినప్పటికీ వాడికి స్వార్థదానము, స్వ అర్థ దానము, స్వప్రయోజనమును నెరవేర్చడంలో గుహుని కంటే గొప్ప దైవతని నేను చూడలేదు. నజానే ఆయన తప్ప మరొకటి తెలియదని. దీన్ని బట్టి మనకు చెప్పడం ఏంటంటే, ఎటువంటి వాడైనా సరే, అల్పజ్ఞుడైనా అంత్యజుడైనా స్వామి భక్తుడైతే వాడు పెద్ద ముని సాధన లేకపోయినా ఆయన అనుగ్రహిస్తాడు. ఇది తెలుసుకోండి. అటువంటి కృప స్వామి వారిది. స్వామిని ఆశ్రయించి ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళు లెక్కలేనంతమంది ఉన్నారు. ఇప్పటికీ స్వామికి తేనె కావడి, పాల కావడి, చందన కావడి, పటిక బెల్లం, కలకండ కావడి ఇవన్నీ పట్టు వెళ్ళేటువంటి వాళ్ళు మీరు పరిశీలించండి. అతి సామాన్య జనులు. వాళ్ళు మురుగనక్క హరోం హరా అంటుంటారు. ఏం లేదు, హరోం హరా మురుగన్ ఇవే పిలుస్తూ పెడుతుంటారు అంతే. ఇప్పుడు మంత్రాల్లో, తంత్రాల్లో, సాధనలో యోగం లేదు, షట్చక్రాలు లేవు, అంతర్ముఖత్వం కాదు, ఈ కబుర్లేవీ లేవు వాడికి. కానీ వాళ్ళు తరించిపోతున్నారు. ఎందుకంటే స్వామి దయ అటువంటిది ఇక్కడ అనేదాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అటువంటి నిరుపమైనటువంటి దయ స్వామి అన్నిటికీ నిధిటండి. ఇది కేవలం పొగడ్తలు కావు. ఇలాంటి భావంతో సుబ్రహ్మణ్యుని ఆశ్రయించి చూడండి. నిధి కళానాం ఉదధిర్దయానాం పతిర్జనానాం సరణిర్మునీనాం. పతిర్జనానాం అంతేకాదు, సరణిర్మునీనాం. మునులు ఆయన్ని అనుసరించే సాధన చేస్తూ ఉంటారు కనుక మునులు ఎవరిని అనుసరించి సాధన చేస్తారో అతడా పరమాత్మ. కానీ దయాస్వరూపుడు. అలాంటి దయాస్వరూపుడు నా పట్ల ఎప్పుడు ప్రసన్నుడవుతాడో కదా అని ఆర్తి కనబడుతుంది ఇక్కడ. మొత్తానికి స్వామి అందరికీ అందుబాటులో ఉన్న దేవుడు. అంతేకాదు, కోరిక ఎలా ఉండాలో చూడండి. నేనేదో భక్తుడయ్యాను, నేనేదో ఆధ్యాత్మికవేత్తనయ్యాను కాదు, మొత్తం నా పరివారం అంతా కూడాను నీ భక్తులు కావాలి, ఇది కోరుకుంటున్నారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కళత్రం సుతా బంధువర్గ పశుర్వా నరోవా ధనారి గృహే ఏ మదీయా యజంతో నమంతస్తువంతో భవంతం స్మరంతశ్చ తే సంతు సర్వే కుమారా. హే కుమారా, నా ఇంట్లో నా భార్య, మా ఇంటికి వచ్చే బంధువర్గం, అదేవిధంగా మా ఇంట్లో ఉండే ఆఖరికి పశువులు, అవి కూడా పశుర్వ. అంతేకాదు, మా ఇంట్లో గృహే ఏ మదీయా, నా వాళ్ళని ఎవరైతే ఇంట్లో ఉన్నారో, కొడుకో కూతురో పురుషుడో స్త్రీయో అందరూ కూడాను వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుండాలి అంటే యజంతో నమంతస్తువంతో భవంత స్మరంతశ్చ. వాళ్ళు ఎప్పుడు నిన్నే పూజిస్తూ, నీకే నమస్కరిస్తూ, నిన్నే స్తుతిస్తూ, నిన్నే స్మరిస్తూ నీ వారిగా జీవించాలయ్యా. ఇది కోరుకుంటున్నాను. ఇది కోరుకోవచ్చా? కోరుకోవాలి. అయితే సన్యాసి అయిన శంకరుడు ఇది ఎందుకు కోరుకున్నాడు? ఇది పెద్ద ప్రశ్న. ఆయన ఋషి, మన కోసం చెప్తున్నారు. మనం ఆయన ఈ స్తోత్రం చదువుకోవాలని రచించాడు మహానుభావుడు కనుక మన గొంతు ఇది, మన కోసం చెప్తున్నాడు. ఇందులో ఒక భావం ఉన్నదండి. అంటే ఇందులో మన గృహలాలస కనబడుతుంది కదా అని పెద్ద మాట్లాడచ్చు కాదు. మనం గృహస్థులు వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించాలి. గృహస్థ ధర్మం మోక్షహేతువే, అందులో సందేహం లేదు. అన్ని ఆశ్రమాల్లోని గృహస్థాశ్రమం గొప్పదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుకు గృహస్థు ఎప్పుడూ కూడాను అయ్యో నేను గృహస్థగానే మిగిలిపోయిన సన్యాసిని కాలేదని బాధపడకండి. అలా బాధపడితే ఉన్నదాని విలువ తెలియదు, ఉన్నదానికి న్యాయం జరగదు. తెలుసుకుంటారు. ఎప్పుడైనా మనం ఉన్నదాని విలువ తెలిసినప్పుడే దానికి న్యాయం చేయగలం. అందుకు గృహస్థాశ్రమం చాలా గొప్పది. ఇందు కోరికలో అర్థం ఏమిటి అంటే
నేనే కాదు నా వాళ్ళందరూ తరించాలి. ఇది చాలా మంచిదే, అది కోరుకోవడం చాలా మంచిది. ఇంకొకటి, వాళ్ళు కానీ నీ భక్తులు కాకపోతే నా సాధన దెబ్బతినేస్తుంది. ఇది చాలా ప్రధానమైన అర్థం. కనుకనే కోరుకునేది ఏంటంటే నాతో పాటు నా పరిసరాలు కూడా నాకు అనుకూలముగా ఉండాలి. అది దీని యొక్క భావన అండి. సాధనానుకూలత, ఇది అడగాలి భగవంతుణ్ణి. తెలుసుకోండి ఇక్కడ అవన్నీ ఉంటేనే. ఎందుకంటే మంచి విత్తనమే తెచ్చారు, మట్టిలో వేశారు కానీ నీళ్లు పోయలేదు, పైగా పనికిమాలిన మందులన్నీ దానిలో పడేశారు, అప్పుడు ఏమవుతుంది? పెరగదు అది. అలాగే భక్తికి కూడా పరిసరాల అనుకూలత కావాలి. అనుకూలత నీ చేతిలో లేదు, స్వామిని ప్రార్థించి ఆయనే ఇస్తాడు ఇక్కడ. అది చెప్పడం ఇక్కడ. మృగా పక్షిణో దంశకాయే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకాయే మదంగే భవచ్చక్తి తీక్ష్ణాగ్రభిన్నా సుధీరే వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల. క్రౌంచ పర్వతాన్ని పిండి చేసిన ఓ స్వామి, నీకు విన్నపం, నన్ను బాధించేవి ఏవైనా నువ్వు వాటిని తొలగించు. బాధించేవి చాలా ఉండొచ్చు, ఇదేమనుకుంటాం, మనకి బాధించే పెద్ద పెద్ద బయట వైపు చూస్తుంటాం కానీ తెలియకుండా చిన్న చిన్నవి దొలిచేస్తుంటాయి. తెలుసుకో ఇక్కడ. మృగాహ పక్షిణో దంశక. దంశక అంటే అడవి దోమలు లాంటి కీటకాలు, ఇది తెలుసుకోండి. దంశక ఏవైనా ఏచ దుష్ట. వైరల్ ఫీవర్ అండి, అదేదో దోమ కొడితే అదేదో వ్యాధిస్తుంది, వచ్చిన వెంటనే బ్రెయిన్ వాచిపోతుందిట, రాత్రికో సాయంత్రం కష్టంట చికిత్స అందకపోతే. ఇప్పుడు చెప్పండి, దోమ కదా దంశక. అది ఇక్కడ ఎంత ఆలోచించాడో, మనకి ఎన్ని కష్టాలు వస్తాయో ఆలోచించి అవన్నీ పోవడానికి స్తోత్రం రాసి పెట్టారు శంకర్లు. చదవండి ఇక్కడ. మృగా పక్షిణో దంశకాయే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకాయే మదంగే. జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, కీటకాలు కావచ్చు, రోగాలు కావచ్చు, మానసిక వ్యాధులు కావచ్చు, ఏవైనా నన్ను ఏవైతే బాధిస్తున్నాయో వాటినన్నిటినీ నీ శక్తితో భవశక్తి తీక్ష్ణాగ్ర భిన్నా సుదూరే వినశ్యంతు. వాటిని నీ చేతిలో ఉన్న తీక్ష్ణమైన బల్లెంతో ముక్కలు చేసి దూరం పారేయవయ్యా. నా వల్ల అవుతుందా అనకు. చూర్ణిత క్రౌంచశైల. సంబోధన అంత గొప్పగా చేశారు. క్రౌంచ పర్వతాన్ని చూర్ణం చేసిన సుబ్రహ్మణ్య, నీకది ఒక లెక్క అనడం సంబోధన గొప్పతనం. జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం సహేతేన కిం దేవసేనాధినాథ అహం చాతి బాలో భవాన్ లోకతాతః క్షమస్వాపరాధం సమస్తం మహేష. చాలా విశేషమైన శ్లోకం అండి. దేనికదే విశేషం, ఏం చేస్తాం. ఈ శ్లోకంలో మనం చదువుకోవడానికి బాగుంటాయి, సామాన్యులైనటువంటి వారికి చాలా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే జనిత్రీ పితాచ అంటే తల్లి కానీ తండ్రి కానీ స్వపుత్రాపరాధం సహేతే నకిం, తన కొడుకు చేసిన అపరాధాన్ని క్షమించరా చెప్పు. సృష్టిలో ఒక మనిషిని క్షమించే తల్లిదండ్రులు మాత్రమే, అవునా లేదండి? ఊరంతా వెలేసిన అమ్మన్నం పెడుతుంది, అది అమ్మ ప్రేమ. ఊరంతా పనికిరాని వాడిని తోసి పారేసిన తండ్రి తీర్చిదిద్ది బాగు చేయడానికి ప్రయత్నిస్తాడు. కనుకని క్షమించడంలో తల్లిదండ్రుల కంటే ఎవరుంటారు చెప్పు. అందుకే జనిత్రి పితాచ స్వపుత్రాపరాధం సహేతే నకిం. వాళ్ళు సహించరా ఏమిటి చెప్పు. దేవసేనాధినాథ, ఓ దేవసేనలకు అధినాథుడు విన స్వామి, అహంచ అతి బాల, నేను నీ దగ్గర చిన్న పిల్లాన్ని. భవాన్ లోకతాత, నువ్వు సమస్త లోకానికి తండ్రివి. ఇప్పుడు చెప్పు. క్షమస్వాపరాధం సమస్తం మహేష, నా తప్పులని క్షమించవయ్యా అని అంటున్నారు. చాలా గొప్పగా ఉన్నదండి ఈ శ్లోకం. సామాన్యులైన భక్తులు హాయిగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే తగినది శ్లోకం. పైగా ఆయన బాలుడు, ఆయన దగ్గర మనం బాలుడు అంటే చూడండి ఇక్కడ. అహం చాత్ అతి బాల, నేను అతి బాలున్నాయా అన్నాడు. భవాన్ లోకతాత, అంత బాలుడు లోకానికి తండ్రి. అంటే ఇంతకీ తండ్రా తల్లి అన్నీ ఆయనే. తెలుసుకోండి, మన బాలసుబ్రహ్మణ్య అన్నా ఆయనే తండ్రి, ఆయనే తల్లి. పైగా తల్లిని ఒకసారి తండ్రిని ఒకసారి వేడుకోవలసిన అవసరం లేదు. తల్లి తండ్రి ఒకడై వచ్చిన తల్లిదండ్రుల స్వరూపుడు ఈయన. అది గొప్ప విషయం అండి ఇక్కడ. అందుకు నువ్వు ఇంకా అనుగ్రహించాలి, తప్పదు నాకు. బాలుడంటే తనంత తాను ఏమీ చేసుకోలేని వాడు, ఇది అర్థం అండి ఇక్కడ. చూడండి, అత్యద్భుతమైన శ్లోకం. ఇలాంటి మధురమైన శ్లోకములు స్కందలహరిలో తరంగాలు. తెలుసుకోండి, ముచ్చట ఆపుకోలేక ఆ శ్లోకాలు కూడా చెప్పుకుంటూ ధన్యులమవుతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ? శివస్త్వం శక్తిస్త్వం, శివుడువు నువ్వే, శక్తివు నువ్వే. ఇది విడివిడిగా చెప్పడం ఏంటి? తదుభయతం ఐక్యం పృథగసి. మళ్ళీ విడిగా చెప్పాలంటే వాళ్ళిద్దరిని కలుపుకుని నువ్వు, ఇది చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి నిన్ను స్తవే ధ్యానే పూజ జప నియమ ముఖ్యేషు అభిరతా, అటువంటి నిన్ను పూజించడంలో, స్తోత్రం చేయడంలో, ధ్యానం చేయడంలో, జపం చేయడంలో, నిన్ను ఉద్దేశించి నియమ పాలన చేయడంలో ఎవరు ఆసక్తిగా ఉంటారో వారికి ఏమి లభిస్తుందంటే భువి స్థిత్వా భోగాన్ సుచిరముపభుజ్య ప్రముదితా.
భూమి మీద వాళ్ళు బ్రతుకున్నంత కాలము ఎన్నో రకాల సుఖాలను అనుభవిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. చివరికి భవంతి తత్స్థాని, నీ స్థానాన్ని చేరుకుంటారు. ఆ స్థానం ఎలాంటిది? పునరావృత్తి విముఖ, తిరిగి మళ్ళీ వెనక్కి రాని స్థానము. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. దీనిలో మొత్తం సుబ్రహ్మణ్య ఆరాధన తత్వానంతటినీ చెప్పాడు చూడండి ఇక్కడ. ఇందుకు సుబ్రహ్మణ్య ఆరాధన సమగ్ర శివశక్తి ఆరాధన, అది సంపూర్ణమైన ఆరాధన. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఆదిత్య హృదయం గతంలో జరిగిన పొరపాటు వలన శోకముతో నశించిపోకుండా రాబోయేటటువంటి భవిష్యత్తు గురించి చింత పెట్టుకోవలసిన అవసరం లేకుండా ఇప్పుడు వర్తమానంలో కార్యాన్ని ఉత్సాహంతో రూపకల్పన చేసి ధైర్యంతో ఎదుర్కోగలిగినటువంటి సమర్థతని బుద్ధి రూపంగా అనుగ్రహిస్తుంది. అందుకే చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది ఆయువుని పెంచుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిందండి ఈ విషయాన్ని. శరీరమాద్యం కులు ధర్మసాధనం అంటుంది శాస్త్రం. అసలు ఈ శరీరం ఉందే భగవంతుడు చేసిన తమాషా. ఇది పెద్ద ఉపకరణం అండి. వేదాంతంలో ఇది చేసేటటువంటి ఉపకారం మహాద్భుతం. ఇది ఉంది కాబట్టి గత జన్మలలో చేసిన పాపములు నశించిపోతున్నాయి. అలా ఆలోచించండి, శోకం ఉండదు. కాబట్టి శరీరం అనేటటువంటిది ఉన్నది కాబట్టి గత జన్మలో చేసుకున్న పాపం దుఃఖం రూపంలో పోతోంది. ఇది ఉంది కాబట్టి కొత్తగా పుణ్యకార్యం చేస్తున్నావు. ఆదిత్య హృదయం వినడానికి ఎలా రాగలిగావు? శరీరం ఉంది కాబట్టి. ఆదిత్య హృదయం మీద ప్రవచనం ఎలా చేస్తున్నాను? శరీరం ఉంది కాబట్టి. ఓ గుడికి ప్రదక్షిణం ఎలా చేస్తాను? శరీరం ఉంది కాబట్టి. దీనితో పూజ ఎలా చేస్తాను? శరీరం ఉంది కాబట్టి. ఆ శరీరం ఉంది కాబట్టి ఉపయోగించగలవు. అందున మనుష్య శరీరానికి ఒక అద్భుతం ఉంది. మనుష్య శరీరం అపారమైన పుణ్యం చేసి ఇంద్ర పదవికి వెళ్ళగలదు. నాకు పుణ్యము వద్దు పాపము వద్దు అని చెప్పి మంచి పనులు చేసి చిత్తశుద్ధిని పొంది జ్ఞానము వలన మోక్షాన్ని పొందొచ్చు. నేను శాస్త్రాన్ని నమ్మనని పాపపు పనులు చేసి కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయినా మధ్యలో నిలబడేటటువంటి కూడలి మాత్రం మనుష్య శరీరమే. ఇంత గొప్ప శరీరం లోకంలో ఏ ప్రాణికి లేదు. దీనికి వాక్కు ఉంది. దీంతో ఏమీ చెప్పక్కర్లేదు. రామనామం చెప్పుకుంటే చాలు, శివనామం చెప్పుకుంటే చాలు. దీనితో భగవన్నామం చెప్పినంత మాత్రం చేత తరించిపోతున్నావు. కానీ ఏది పలకడానికి నామం ఉన్న ప్రాణి ఇంకోటి చెప్పండి. ఇదిగోనండి మనుష్యుడు కాకుండా భగవన్నామాన్ని ఇది చెప్పగలదు, ఇంకొక ప్రాణి లేదు. ఇదిగోనండి భగవంతుడి గురించి ఇది మాట్లాడుతుంది, ఇంకొక ప్రాణి లేదు. అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ శరీరానికి మితమైనది, సాత్వికమైనది, దైవర్పితమైనది, న్యాయార్జితమైనటువంటిది పదార్థాన్ని ఆహారంగా ఇచ్చి నిలబెట్టుకోకపోతే, ఇది పడిపోయిందనుకోండి, రోగగ్రస్తం అయిపోయిందనుకోండి, శరీరము ఉన్నది కానీ ఏం చేయగలదు? ఆయుర్దాయాన్ని అనుభవిస్తున్నాడు అంతే, ఉపయోగం ఏముంటుంది? కాబట్టి దీర్ఘాయుర్దాయము పాపి పొందుతాడు అన్న మాటకు అర్థం అన్ని వేళలా పాపాలు చేసి ఆయుర్దాయాన్ని పొందండి అని అన్వయం కింద చెప్పకూడదు. కానీ శరీరాన్ని రక్షించుకోవాలి. ఇది పరమేశ్వరుడు ఇచ్చాడు. దీనికి 100 సంవత్సరముల ఆయుర్దాయం ఇచ్చాడు. ఇది ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి క్రమశిక్షణతో దీన్ని వాడుకోవాలి. ఇది కూడా ఒక పనిముట్టండి. ఒక గొప్ప రుద్రాక్ష తావళం నా దగ్గర ఉందనుకోండి, మా గురువుగారు ఇచ్చింది, ఎంత భద్రంగా చూసుకుంటాను. ఎవరో పెద్దలు నాకు ఓ ఉంగరం ఇచ్చారనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఎవరో ఒక మహాత్ముడు నాకు ఇంత విభూతి ఇచ్చాడనుకోండి, ఎంత జాగ్రత్తగా దాన్ని లలాటమునందు ధరిస్తాను. నాకు మంత్రోపదేశం అయిందనుకోండి, ఎంత జాగ్రత్తగా జపం చేస్తాను. భగవంతుడు కరుణించి కొన్ని కోట్ల జన్మల తర్వాత ఈ శరీరాన్ని ఇచ్చాడు. దీనికి నియమంగా వ్యాయామం ఉండి, నియమంగా సాత్వికాహారం తిని, మంచి ఆలోచనలతో ఉద్వేగాన్ని పొందకుండా ఉంటే ఇది దీర్ఘాయుర్దాయాన్ని పొందుతుంది. ఎంత మంచి ఆహారం పెట్టినా అనవసరంగా ప్రతి విషయానికి ఆవేశపడిపోతుంటాడు అనుకోండి, తన కోపమే తన శత్రువు, ఆయుర్దాయం నశించిపోతుంది.
కాబట్టి ఆయుర్వర్ధనముత్తమం అన్న మాటకు అర్థం ఆదిత్య హృదయం చదువుకుంటే ఆయుర్దాయం వస్తుందండి కాదు. ఆదిత్య హృదయం చదువుకుంటే బుద్ధి వికసించి దీన్ని ఎందుకు నిలబెట్టుకోవాలో బాగా అర్థమయ్యి దీన్ని నిలబెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనాన్ని సాధించుకోవాలో గుర్తిరిగి దానికి తగినట్టుగా పరిశ్రమించి దీన్ని వాడుకోవడంలో వైక్లభ్యం పొందకుండా కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అనకుండా తొందరగా అవకాశం వచ్చిందంటే విడిచిపెట్టడు. అమ్మో మళ్ళీ జారిపోతే వస్తుందో రాదో ఈ అవకాశం, పుణ్యకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. కాబట్టి ఈ శరీరాన్ని నేను చాలా జాగ్రత్తగా వాడుకుని పుణ్యకార్యాలు చేసి ఫలితాన్ని సాధించుకుంటాను, పాపకార్యాల వైపుకి వెళ్ళను అన్న బుద్ధి కలిగి ఆవేశమునకు లోను కాకుండా శరీరారోగ్యాన్ని మనసు యొక్క పరిపుష్టిని నిలబెట్టుకుంటూ రెండిటితో కలిపి ఉత్తమమైనటువంటి కర్మలను ఉత్సాహము కొరకు చేస్తాడు. మాట జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. భాగవతంలో కృష్ణ పరమాత్మకి క్రీడలు ఏమిటి? మానసికోల్లాసానికి లోక సంరక్షణమే ఆయనకి క్రీడ. ఆయన గోవర్ధనోద్ధరణం ఎవరి కోసం చేశాడు? లోకాలకి ఉపయోగపడడం కోసం. చిన్న పిల్లవాడిగా ఉండి కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవిచనుబాలు త్రవిచంపే, కళ్ళు కూడా తెరవని చిన్న పిల్లవాడిగా ఉండి రాక్షసిని పూతనా సంహారం చేశాడు. ఎవరి కోసం? లోక సంరక్షణం కోసం. 10 మందికి ఉపకారం చేయడం నాకు విశ్రాంతి అని నేను భావన చేయగలిగాను అనుకోండి, ఈ శరీరంతో నలుగురికి ఉపకారం చేసి నేను సంతోషం పొందుతాను. ఇంతకన్నా నాకేం కావాలి అని నేను అది ఎందుకు చేస్తానంటే అలా చేయడంలో నాకు గొప్ప సంతోషం. అమ్మయ్యా ఇవాళ దీన్ని 2 గంటలు నేను లోక ప్రయోజనానికి వాడాను, అంతకన్నా సంతోషం లేదు. ఇప్పుడు నేను దేని వలన సంతోషం పొందుతుంటానంటే ఓ మంచి పని చేసి. సర్వమంగళ మాంగళ్యం అనడంలో నిజానికి ఆయుర్వర్ధనముత్తమం. మనసుని ఏదో తాత్కాలికమైనటువంటి ఉద్రేక పెట్టేటటువంటి ప్రశాంతత కల్పించే విషయములను చూసి సంతోషించడం కాదు. ఈ శరీరం ఉన్నందుకు రోజుకి ఒక్కళ్ళకైనా ఉపకారం చేసి నేను సంతోషపడిపోతాను. ఆ సంతోషం నా గుండె కొట్టుకోవడాన్ని, నా రక్తపోటుని నియంత్రించి ఆరోగ్యంగా నన్ను ఉంచుతుంది. అది ఆయుర్వర్ధనముత్తమం. ఆదిత్య హృదయం వైపు నుంచి మహర్షి ప్రతిపాదన చేసేది ఏది అంటే నీ బుద్ధి మారి మంచి ఆలోచనలు కలిగి పక్కవాడు పాడవకుండా నువ్వు పాడవకుండా ఇద్దరూ సంతోషంగా ఉండేటట్టు శతాయుష్కుడవుతామని మహర్షి చెప్తున్నారు. కాబట్టి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ మహాగమ్యా ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం సర్వపాప ప్రణాశనం ఆయుర్వర్ధనముత్తమం. ఈ ఫలితాలన్నింటినీ మొట్టమొదటి పీఠిక కింద ఆయన పరిచయం చేశారు. ఆదిత్య హృదయాన్ని పరిచయం చేస్తూ ఇదంతా కూడా రామచంద్రమూర్తికి ఇప్పుడు రామచంద్రమూర్తికి ఎంత అవసరమో, ఇది ఇతరులకు ఇంతకాలం ఇవ్వలేదు. ఈ గుణాలతో నువ్వు ఉన్నవాడివి మహాబాహు, అందుకుని నీకు ఇవ్వాలి. నువ్వు లోకానికి పనికొస్తావు, రావణ సంహారానికి ఇప్పుడు నీ యందు ఈ దీప్తి కలగాలి. ఇవన్నీ ఇవ్వగలిగినటువంటిది అశ్వినీ దేవతల యొక్క వైద్యశక్తిను, స్కందుడి యొక్క తేజస్సును, వాయువు యొక్క ప్రసన్నతను, లేదు బ్రహ్మగారి యొక్క సృష్టిశక్తిను, విష్ణువు యొక్క స్థితిశక్తిను, శివుని యొక్క జ్ఞానమును, పరదేవత యొక్క అనుగ్రహ శక్తిను ఏదంటావో అవన్నీ సూర్యుడిలో ఉన్నాయి. ఆయన ప్రత్యక్ష దైవం. నువ్వు ధ్యానం చెయ్యక్కర్లేదు, ఇలా ఒక్కసారి ఆయన వంక చూడు. స్నానం చెయ్యడానికి అవకాశం లేకపోతే ఆచమనం చెయ్యొచ్చు. కాబట్టి త్రిరాచమ్య శుచిర్భూత్వా 3 మాటలు ఆచమనం చెయ్యి. దీన్ని జపం చెయ్యి. జపం చేసి రథం ఎక్కువ, రావణ సంహారం అయిపో. ఇది మహర్షికి నమ్మకం వేదమంత్రం మీద. వేదంలోంచి ఉద్ధరించి ఇస్తున్నాడు అగస్త్య మహర్షి. ఇప్పుడు రాముడు నమ్మాడు, చేస్తాడు, బాగుంది, రథం ఎక్కుతాడు. ఉండాలా వద్దా అగస్త్యుడు? చూడాలా? నేను ఇచ్చాను, జపం చేశాడు, రథం ఎక్కాడు. రావణుడు చచ్చిపోయే వరకు ఉండి నేనే ఇచ్చాను ఉపదేశం అని చెప్పాలి కదా. ఆయన ఏం చేశాడు? నిలబడలేడు.
నిలబడకుండా ఆయన ఏం చేశాడంటే జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెనక్కి వెళ్ళిపోయాడు. అదేమిటి మరి నిలబడద్దా? అది గురువుకున్న విశ్వాసం. వేదాంతర్గతమైనటువంటి ఈ స్తోత్రం ఏదున్నదో ఇవాళ నేను ఎత్తి రాముడికి ఇచ్చాను, వాల్మీకి ఎత్తి లోకానికి ఇస్తున్నారు. కానీ ఇది గుహ్యం, సనాతనం, ఇది పని చేసి తీరుతుంది, ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఇంకా నమ్మకం ఉన్నాక చూడడం ఏమిటి? వాళ్ళు చూస్తారు, నీ చూడక్కల్లా. ఇచ్చేసానంటే రావణుడు చచ్చిపోయినట్టే. అందుకే వెళ్ళిపోయాడు కశ్యపుడు. వెళ్ళిపోయాడా లేదా రావణుడు? ఆ తర్వాత రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నారు, తలకాయలు పడగొట్టారు, కింద పడిపోతున్నాయి, మళ్ళీ మొలిచంటుకుంటున్నాయి. మాతలి చూసన్నాడు, ఎంతసేపు ఈ క్రీడ? దుశ్శకనములు కనపడుతున్నాయి రావణాసురుడికి, నీకు శుభశకనములు కనపడుతున్నాయి, రావణుడు అస్తమించేటటువంటి సమయం ఆసన్నమైంది, బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యి అన్నాడు. చిత్రం ఏమిటంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినవాడు కూడా అగస్త్యుడే అరణ్యకాండలో. దాని ములుకు చివర సూర్యుడు అగ్ని ఉంటారు. అధిదేవత ప్రత్యధిదేవత సహిత అంటామే, అగ్ని సూర్యుడు ఉంటారు. దాని యొక్క బాణము యొక్క శరీరం అంతా కూడా బ్రహ్మతేజస్సు ఉంటుంది. వింధ్య పర్వతము మేరు పర్వతము కలిసి ఎంత బరువు ఉంటాయో ఆ బాణము అంత బరువు పొందుతుంది. దాని నిండా భయంకరమైనటువంటి శత్రువుల యొక్క నెత్తురు కొవ్వుతో పూయబడి ఉంటుంది. ఒక్కసారి ఆ మంత్రాన్ని స్మరించి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు, రావణ సంహారం అయిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ సనందనాథులు వైకుంఠానికి ఎందుకు వచ్చారో, వాళ్ళు వస్తూనే ద్వారపాలకులు వారిని పిల్లలుగా భావించారు. మామూలుగా పెద్ద ఋషులు మేము, సృష్టినప్పుడే పుట్టిన వాళ్ళం మేము అని ఆ పిల్లలు అనుకుంటే ఏదో అల్లరి చేస్తున్నారని. నీ వేషభూషణం, నీ నడక, నీకు సంబంధించినటువంటి ఒక రికగ్నేషన్, ఇవన్నీ ఉండినప్పుడు నీకు ఒక డిసిగ్నేషన్, నీకు ఇదంతా ఉంటే నీకు మర్యాద ఉంది. కుర్చీ వేసి కూర్చోండి అంటాం. లేక నీతో పాటు ఇంకోరైనా జవానా ఎవరైనా వచ్చినప్పటికి కూడా రండి రండి అంటాం. నేనేమనుకున్నావు, నేను అట్లా, నువ్వు అట్లా రావచ్చు లేదని కాదు, ఇక్కడంతా పరీక్ష చేసుకొని పోవచ్చు, దానికి నీకు అనుమతి ఉంది, ఎవరిని అడగాల్సిన పని లేదు. కానీ నువ్వు పూర్తిగా డ్యూటీ లాగా వచ్చినప్పుడు నీకు బ్యాడ్జ్ ఉండాలి. అది ఒక మన యొక్క పద్ధతి కదా అది. సో ఇక్కడ లేదు. ఇక్కడ ఈ నలుగురికి కూడా చిన్నపిల్లలు, పైగా కౌపీనం వేసుకున్నారు 5 ఏండ్లు. 5 ఏండ్లకి నాకు 20 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు అంటే ఎవరైనా నమ్ముతారండి? నమ్మరు. లోపలికి వెళ్ళనీరు, వాళ్ళ పని అదే కదా. జయబీజీలు వెళ్ళనీయలేదు లోపలికి. కాపలా కాసేవాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళంతా లోపల. ఈ కాపలాకి ఎందుకు పెట్టుకోవాలి? పని లేక, దానికి వేరే జీతం. కాపలా ఉండేదేమిటి? గట్టిగా పిలిచటానికి, లోపల ఉండే వాళ్ళకి వినపడటానికి, వాళ్ళని అడ్డుకోవటానికి ఉన్నారు. వాళ్ళు అడ్డుకున్నారు, తప్పేముంది? లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు అని సనందాదులు ఏం చేశారు? తమను అడ్డగించినందుకు అవమానం అయిపోయింది వాళ్ళకు. అట్లా వీళ్ళది కూడా అయిందండి. కొంచెం మర్యాదకమైన కథ ఇది. నేను కిందికి దిగి వచ్చి చెప్పాను, అంతే తేడా, అంతే మాకు. సనక సనందాదులు అసలు వీళ్ళు ఇట్లా వచ్చి వీళ్ళు చెప్పుకుంటే మేము లోపలికి వెళ్ళాలని ఎట్లా తయారవుతుంది? లేక 5వ వాడిని ఇంకొకటి దగ్గర పెట్టి, అయ్యా వీళ్ళు సనక సనందాదులు మహాత్ములు, వీళ్ళు పరమాత్మునికి కావలసినటువంటి వాళ్ళు, ఆత్మలో చేరుకున్నటువంటి వాళ్ళు, మీరు వదలకమైనా చింత లేదు, వాళ్ళని కించపరచద్దండి అని ఎవరైనా పక్కన ఉండి చెప్పకూడదు. వాళ్ళకే ఎంతమంది శిష్యులు లేరా ప్రపంచంలో? కొన్ని కోట్ల మంది. ఒక శిష్యుడిని తీసుకురాకూడదు వాడు. అట్లా వచ్చేసేదా నలుగురు కూడా తిరుక్కుంటూ? అది కూడా బాగలేదు వాళ్ళు చేసింది. అంత పెద్దవాళ్ళు పరమాత్ముడే సృష్టి చేసినప్పుడే పుట్టినటువంటి వాళ్ళు ఈ చికాకుగా పడి వీళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, లోపలికి పాపం వదలలేదు వాళ్ళు అని క్షమించకూడదా?
క్షమించుకోకుండా వాళ్ళకు తెలిసినటువంటి భయంకరమైనటువంటి ఆ ఎనర్జీని అంతా ఉపయోగించి శాపం పెట్టేసేదా? కేవలం అడ్డగించినందుకు. ఇక్కడే పెట్టుకున్నారు వాళ్ళు హృదయంలోనే శ్రీహరిని, లోపల వెళ్ళి చూడాల్సిన పనే లేదు అని అంటూ వాళ్ళిద్దరినీ ఇట్లా శాపం ఇచ్చారు. కారణం లేనిది ఏది జరగదు. పరమాత్ముడు ఎప్పుడు అట్లే చేస్తూ ఉంటారు. శ్రీహరి పాదాల వద్ద రజస్తమో గుణాలకు చోటు లేదు. నిజమే. అయితే వీళ్ళిద్దరూ జైవిజులు సాధువుగా కూర్చోవాలన్నా? రండి, పోండి, పాపులారా పోండి, మంచివాళ్ళ పోండి, తావులేదన్నారు కదా మీరు. రజస్తమో గుణాలకు సత్వగుణమే ఉండాలన్నారు. అయితే మీరు పరమాత్ముడు పుట్టినప్పుడే పుట్టిన వాళ్ళు మీకు ఉండొచ్చా అండి? నేను అడగచ్చు కదా ప్రశ్న. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ దీనికి ఏదో విరుగుడు, ఏదో సమాధానం ఉంది ఇక్కడ. రజస్తమో గుణాలకు ఎప్పుడూ చోటు లేదు. కానీ మీరు ఈ గుణాలను కలిగి మమ్మల్ని అడ్డగించారు. మీకు ఇప్పుడు ఆ గుణాలు ఉన్నాయి. సత్వగుణంతోనే నిండినటువంటి వాళ్ళు ఇక్కడంతా. అయ్యా మా పని ఇది, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ లోపలికి రమ్మనటానికి వెళ్ళటానికి ఆజ్ఞ లేదు మాకు అని చెప్పచ్చు వాళ్ళు. ఎందుకంటే మీరు సత్వగుణంతో ఉండిన వాళ్ళు ఇక్కడ అందరూ ఉండేవాళ్ళంతా కూడా. మీరు ఆ సత్వగుణం లేక తమో రజోగుణాలతో చేరి మీరు మమ్మల్ని అడ్డగించి అవమానం చేసి మాకు లేనటువంటి గుణాన్ని తెప్పించారు. ముందు చూస్తాం ఏమవుతుందో. ఇది చాలా ఇరుక్కు చిక్కుగా ఉంది ఇది చూస్తూ ఉంటే. వామనాయ నమః.